గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈరోజు అయితే థర్స్డే, అందుకని చెప్పేసి గుడికి వెళ్తున్నాము, సాయిబాబా టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి బ్రిక్ ఫీల్డ్స్లోని పామ్కోట్కి దగ్గరలో ఉంటుందండి. సో చెప్పాలంటే పామ్కోట్కి పక్కనే ఉంటుందని చెప్పొచ్చు. పామ్కోట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళైనా తమిళ్ వాళ్ళైనా అందరూ. మలేషియాలో సాయిబాబా టెంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో చూసేయండి. ఇదేంటి వీళ్ళు సాయిబాబా టెంపుల్ చూపిస్తా అని చెప్పేసి శివాలయం చూపిస్తున్నా అనుకుంటున్నారేమో. ఏం లేదండి, ఇది వచ్చేసి కార్తీక మాసంలో వెళ్ళాము మేము గురువారం సాయిబాబా టెంపుల్కి. సో ఎలాగూ కార్తీక మాసం అంటే శివునికి ఇష్టమైన మంత్ కదా, అందుకని చెప్పేసి వెళ్ళే దారిలోనే శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా మేము సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళాము. అందుకని చెప్పేసి మీకు దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కూర్చోవాలంటారు కదా, 5 మినిట్స్ అలా కూర్చొని ఇంకా సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసి. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ బయట ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రిక్ ఫీల్డ్కి దగ్గరలో ఉంటుంది. వస్తున్నా సాయిబాబా టెంపుల్ బయట నుంచి. అన్ని టెంపుల్స్ లాగే ఇక్కడ బయట ట్యాప్ ఇచ్చారు. సో కాలు గడిగేసుకుని ఇంకా లోపల దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 రూపాల్లో ఉన్న సాయిబాబా స్వామిని. సో ఒకటొచ్చేసి మన అందరం కొలుచుకుంటాం కదా, సాయిబాబా స్వామి. అండ్ ఇంకొకటి వచ్చేసి సత్య సాయిబాబా అంటారు కదా. సో తమిళ వాళ్ళు ఎక్కువ కొలుస్తూ నమ్ముతూ ఉంటారు. అలానే ఇంకొక సాయిబాబా స్వామి పేరైతే నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము ఆ రోజే ఫస్ట్ టైం వెళ్ళాము. అక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. సో ప్రసాదం అయితే ఇదేనండి. దోసెలు, రైస్ ఏవో ఇచ్చారు. జీరా రైస్ అనుకుంటా. కర్రీస్ కొన్నేసారు. సో ప్రసాదం అయితే చాలా బాగుంది. ఎవ్రీ థర్స్డే పెడతారంట. ఎవరైనా రావచ్చు. మళ్ళీ అయినా పెట్టించుకొని తినొచ్చు అంటారు. ప్రసాదం కదా. మనకి టెంపుల్ లోపల డొనేషన్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. సో మనం తిన్న తర్వాత మనకు తోచినంత డొనేట్ చేయొచ్చు మనీ అయితే. సో అవి వీళ్ళు ఎవ్రీ థర్స్డే ప్రసాదం అవి పెట్టడానికి యూస్ చేస్తారు. లేదనుకుంటే మనం ఒక థర్స్డేకి ఎంతమంది అయితే వస్తారో అందరికీ ఎంత అవుతుందో వాళ్ళు చెప్తారు. సో ఆ అమౌంట్ ఇచ్చినా వాళ్ళు మన పేరు మీద ప్రసాదం అయితే పెడతారు. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.